అంటే బాబు గారి దగ్గర నేర్చుకున్నట్టున్నారు ప్రతిపక్ష పాత్ర. అంతకుముందు ప్రతిపక్ష పాత్ర అంత పెద్ద ఘనంగా చేసిందేం లేదు. ఎప్పుడంటే 2014, 2014 19 తర్వాత. మధ్యలో అప్పుడప్పుడు 48 గంటల దీక్షలు అవును. అసెంబ్లీకి వెళ్ళడం, అవును. ఏదో చిన్నపాటిది ఆయన మాట్లాడుతుంటే ఇలా ఆపడం, వాకౌట్ చేయడం. అవును. అంటే అతనిలో ఉన్నటువంటి ఒక ఇగోని హర్ట్ చేసేవాళ్ళు వీళ్ళు. ఉమ్. బయటికి వెళ్ళిపోవడం అదో నడిచేది. అవును. అంతమించి నిలబడి కలబడేటటువంటి తత్వం లేదా నిలబడి ఒక జాగ్రత్తగా సైకలాజికల్‌గా అయ్యో! నాకు అన్యాయం జరుగుతోంది, ఆయనకి అన్యాయం జరుగుతుందని ప్రజలకి ఫీలింగ్ క్రియేట్ చేసేటటువంటి యాజిటేషన్స్ ఎప్పుడు చేయలే ఆయన. ఉమ్. 14, 19 మధ్య. అవును. అవును. జనమంతట జనం ఫీల్ అయ్యారు గానీ, ఉమ్. 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా ఆయన పెద్దగా చేసిందేం లేదు. అవును. అయితే గీత పోడియం దగ్గర కాసేపు ధర్నా చేస్తుంటే నుంచోవడం తప్పించి అంత పెద్ద ఇష్యూస్ ఈ లోపల సస్పెండ్ అవ్వడం, బయటికి వెళ్ళిపోవడం. అంతే తప్పించి 48 గంటల దీక్షలే అతి పెద్ద నిరసన అనే టైప్. అవును. ఆయన ఆ రోజున ఏంటంటే జనంలోకి వెళ్ళడం ద్వారా సక్సెస్ అయ్యారు. ఉమ్. పాదయాత్ర ద్వారా. ఉమ్. అది ఫెచ్చింగ్ అయింది. అది కూడా యాంటీ గవర్నమెంట్ కంటే ప్రో జగన్ తెచ్చుకోగలిగాడు. అదే. అవును. అదే చంద్రబాబు నాయుడు అయితే నిత్యం ప్రతిపక్ష పాత్రే పోషిస్తారు ఆయన. అవును. పోషించారు ఆయన. ఉమ్. ఈవెన్ ఇప్పుడు కూడా నిత్యం ప్రతిపక్ష పాత్రే పోషిస్తారు. అయితే వైసీపీకి ప్రతిపక్ష పాత్ర అన్నమాట. ఉమ్. ఆయన ప్రతిరోజు ప్రతి అంశంలో కూడా స్పందిస్తుంటారు, మాట్లాడుతుంటారు, చర్య తీసుకుంటున్నాం అంటారు. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఉమ్.